అందరికీ నమస్కారం అండి. నా సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం చలకంచెరువు గ్రామం అండి. నేను మొన్న సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్‌కి మమ్మల్ని వెళ్ళనీకోకుండా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు నా మీద అక్రమ అరెస్ట్ చేపించారండి. దాన్ని మేము ఖండిస్తే ఏం చేశారంటే, ఈరోజు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు మా ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళని పంపించి మా నాన్నగారిని స్టేషన్లోకి పిలిపించుకొని మీ వాని మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తాం అని మా నాన్నగారిని భయపడిస్తున్నారండి. మేము తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినందుక మా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని భయపడిస్తున్నది ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు. మేము మీకోసం కష్టపడినందుక మా మీద రౌడీ షీటరు నీ మీద కేసు పెడతామని భయపడిస్తున్నది బండారు శ్రావణి గారు. శ్రావణి అక్క, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీకోసం మేము ఎంత కష్టపడినామో. ఈరోజు రియల్ ఎస్టేట్ దళితులకు ఇవ్వండి అని అడగడం నేను చేసిన తప్ప. ఈరోజు స్టోరు వైసీపీ వారి హ్యాండ్ ఓవర్లో ఉంది, దాన్ని టీడీపీ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు ఇవ్వండి అని అడిగినది నేను తప్ప. ఈరోజు బ్రోకర్స్ వాళ్ళు ఎలాంటి వారో ఏమికతో వాళ్ళ చరిత్ర అంతా నీ దగ్గర తీసుకొచ్చి పెట్టినోడిని ఈరోజు నేను అది చేసింది తప్ప. అంటే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నా, వాళ్ళు ఏమి చేస్తున్నా మీ దగ్గర మేము తీసుకొచ్చి పెట్టిన దానికి మా మీద ఈరోజు అక్రమ కేసు పెట్టించడానికే. ఈరోజు ఎన్ని వీడియోలు పెట్టామండి? ఒక్క వీడియోలో అయినా కానీ మీరు కానీ మీ అనుచరులు కానీ ఎక్కడైనా కానీ ఒక్కటన్నా దాన్ని స్పందించినారా? ఈరోజు శ్రావణి అక్క, మీరు కానీ ఒకసారి ఆలోచించుకోండి. నాకు 3 సార్లు పంపించారు, మాట్లాడదాము రాండి అని. ప్రోగ్రాం అయిపోయింది, ఏం స్పందించారు? ఏమీ లేదు. ఈరోజు నా మీద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నేను తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినా. నా వెనక ఎవరన్నా ఉన్నారు అంటే మా వెనక నారా లోకేష్ అన్న గారు ఉన్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తే లేదు. నా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టండి అక్క, మీరు ఏమి చేస్తారో చేయండి. ఈరోజు మీరు ఎమ్మెల్యే గారు కావడానికి మేము ఎంత కష్టపడినామో ఈ పొద్దు మేము అంత బాధపడతామండి. నో ప్రాబ్లం, మేము కూడా అన్ని దాంట్లకు సిద్ధంగా ఉన్నాం. నా చేత కాకపోతే ఇదే పురుగుల మందు తీసుకొని తాగి అప్పుడైనా సరే మీరు చేసేది అప్పుడన్నా మీరు మారుతారేమో చూస్తాం. నేను ఎందాకైనా వెళ్ళడానికి నేను రెడీ. నా లోకేష్ అన్న, మీరు సింగనమల నియోజకవర్గం మీద కొద్దిగా దృష్టి పెట్టండి అన్న. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత ఇబ్బంది అంటే, ఈరోజు నా పైన నాకు ఫోన్ చేసి నేను వస్తాను కదండి స్టేషన్ దగ్గరికి. మా అమ్మ నాన్న ఎందుకు భయపడేయాలి? వీళ్ళు వీక్నెస్లు అనమాట. వీళ్ళు తల్లిదండ్రులను భయపడేయాలి అనేది వీళ్ళు వీక్నెస్. మీరు మమ్మల్ని మా నాన్నగారికి ఫోన్ చేసి ఒకటే మాట చెప్పా, నాన్న నేను నీకు పుట్టలేదనుకో, నీకు కొడుకు లేడు అనుకో అని మా నాన్నగారికి గురించి చెప్పినా. లేదు, నీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారంటానే. నాన్న రౌడీ షీటర్ కాకుంటే ఏమైనా చేయని, మర్డర్ కేసు ఓపెన్ చేయని, ఏమైనా చెయ్యని తప్పుకి భయపడే వ్యక్తిని కాదు. ఈరోజు ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సింగనమల నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్లోని సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఆ ధైర్యం నారా లోకేష్ అన్న ఉన్నంత వరకు మేము భయపడం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న.